శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ కష్ట సమయంలో నా దగ్గరకు రా తల్లి, నేను నీకు పూర్తి సహకారం అందిస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారు. అయితే బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నిన్ను ఆదుకోవడం, నీ దుఃఖాన్ని తగ్గించడం, నీ పెదవులపైన చిరునవ్వు తీసుకురావడం నా పని తల్లి. నీ ప్రస్తుత పరిస్థితిని నువ్వు అధిగమిస్తావని నీకు హామీ ఇస్తున్నాను. నీ జీవితంలో ప్రతిదీ కష్టమే, కానీ నువ్వు సత్య మార్గంలో నడిస్తే ప్రతిదీ కూడా పొందుతావు బిడ్డ. నేను నీ కోసం ఏ ప్రణాళిక చేస్తున్నానో నీకు తెలియదు. కొద్ది రోజులు ఓపికగా ఉండు. నా ప్రణాళిక చూసి నువ్వు చాలా సంతోషపడతావమ్మా. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మనిషిగా సహనాన్ని, ఆశని కోల్పోతున్నావు. నీ అంచనా ప్రకారం నీ కోరిక తీరనప్పుడు నువ్వు నిరాశ చెందడం సహజం. నాపై నమ్మకంతో ఉండు. నీ ఊహకు, నీ నిరీక్షణకు తగ్గ ఫలితాన్ని నీకు నేను అందజేస్తాను బిడ్డ. నిన్ను కొంతకాలం అసౌకర్యానికి గురి చేయవచ్చు, కానీ నీ కర్మలను నశింపజేసిన తరువాత నేను నీకు ప్రతీదీ అనుకూలంగా మారుస్తానమ్మా. నేను ఇప్పుడు నీ జీవితంలో పనిచేస్తున్నానని గుర్తించుకో తల్లి. నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయే సమయం దగ్గరలోనే ఉంది. నీ జీవితంలో ఏదైనా ముగిసిపోతే అంతా అయిపోయిందని అర్థం కాదు. అలా జరిగిన తరువాత నీకు కొత్త కాలం ప్రారంభమవుతుంది అని అర్థం. నేను నీ కర్మలను రుద్దుతున్నందున నువ్వు కష్టాలు, బాధలు ఎదుర్కొంటున్నావు. గోధుమలు ఎలా అయితే బాగా విసిరితే అవి పిండిలా మెత్తగా అవుతుందో, అలానే నీ పాపాలను ఎక్కువ రుద్దితే అవి తొలగిపోతాయి బిడ్డ. నీ కర్మ ఫలాలు ముగిశాక నీ జీవితంలో సంతోషంగా ఉండే రోజులు త్వరలోనే రాబోతున్నాయి తల్లి. నీ కష్టాలన్నీ తీర్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. కొంచెం సహనంతో ఎదురు చూడు బిడ్డ. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని అందించారండి. సాధారణంగా మనకు బాధ వస్తే చాలా బాధపడుతూ కూర్చుండిపోతామండి. ఏం చేయాలో కూడా దిక్కుతోచదు. కానీ ఫ్రెండ్స్, ఒక్కసారి బాబాగారి దగ్గరకు వెళ్ళి మీకున్న బాధలన్నీ కూడా బాబాగారికి విన్నవించండి. బాబాగారి మీ బాధలన్నీ కూడా తుడిచేస్తారు ఫ్రెండ్స్. స్వయంగా తన చేతులతో తానే మీ కన్నీటిని తుడుస్తారండి బాబాగారు. అంత దయామయుడు, అంత కరుణామయుడు ఆయన. ఒక్కసారి బాబా అని మనం ఒక్కసారి పిలిస్తే చాలండి, అక్కున తన దగ్గరికి చేర్చుకొని తన గుండెలకు హత్తుకొని తన బిడ్డల స్థానాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదిస్తారండి. మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే అండి, ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఒక్కసారి బాబాగారి దగ్గరికి వెళ్ళి, మీరు గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీ పూజా మందిరంలోకి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో ఒంటరిగా, తండ్రి నేను కష్టపడుతున్నాను, నన్ను కష్టాల నుంచి బయటపడేయని బాబాగారిని ప్రశాంతమైన మనసుతో వేడుకోండి ఫ్రెండ్స్. ఆయన తన ఆపన్న హస్తాన్ని మీకు అందిస్తారండి. మీరు ఎటువంటి లోయలలో ఉన్నా సరే మిమ్మల్ని బయటికి లాగేస్తారు. ఆ కష్టాల కొలిమి నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. తన బిడ్డల స్థానాన్ని మీకు ప్రసాదించి మిమ్మల్ని చల్లగా ఉండేలా ఆశీర్వదిస్తారండి. ఆ తండ్రి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.